అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారా? దేవుడు గతించిన కాలం అంతా కాచి కాపాడి మరి చక్కగా ఈరోజు మనం అందరిని ఏకీభవించాడంటే మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. మరి దేవది దేవునికి కూడా వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభువా, ఇదిగో నాయన మేమందరం కూడా మంచి మంచి నీ మాటలను మరి చారిత్రాత్మక మరి నాయన ప్రతి విషయమును మేము తెలుసుకుంటూ ఉండగా నీవే మమ్మల్ని జ్ఞానముతో నింపండి ప్రభువా. ఇదిగో నీ అభిషేకము, జ్ఞాన అభిషేకము మాకు మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. నిన్న చక్కటి లెసన్ నేర్చుకున్నాం కదండి. మరి ఈరోజు కానాను దేశాన్ని ఏ విధంగా విభజించడం జరిగింది, ఆ విభాగంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి, వాటి గురించి వివరిస్తానండి. ఈరోజు టాపిక్ వచ్చి కానాను దేశ విభజన. కానాను దేశాన్ని ఇజ్రాయేల్ ప్రజలందరూ స్వాధీనపరుచుకున్న తర్వాత అక్కడ 12 గోత్రాలు ఎలా వారు విభజింపబడ్డారు అనేది కూడా ఇక్కడ మీకు వివరిస్తానండి. మొట్టమొదటిగా యాకోబు 12 మంది కుమారులండి, 12 గోత్రములు అనమాట. మీ అందరికీ తెలుసు కదండి, యాకోబుకి 12 మంది, లేయాకి, రాహేలకి మరి వారి పనివారితో చేసుకున్న సహా వారు మొత్తం అందరూ కలిపి 12 మంది కుమారులు. అలానే 12 గోత్రాలు అయ్యారు కదండి, ఆ 12 కుమారులు కూడా. అయితే యోసేపు ఇద్దరు కుమారులైన ఎఫ్రాయిము, మనష్షేల నుండి 2 గోత్రములు ఉద్భవించినాయండి. ఇద్దరు కుమారులు ఎవరండి? మనష్షే, ఎఫ్రాయిము. వీరి ఇద్దరు యోసేపుకు పుట్టినవారండి. ఆ యోసేపు ఎవరు అంటే యాకోబు కొడుకైన యోసేపుకి ఇద్దరు, మనష్షే, ఎఫ్రాయిము. వీరిద్దరూ పుట్టడం ద్వారా 2 గోత్రములు అనేవి ఉద్భవించినాయి అప్పటి నుంచి, వీరు పుట్టినప్పటి నుంచి. అయితే అనగా మొత్తం 13 గోత్రములు. అయితే ఎన్ని గోత్రాలండి? మొత్తం 13 గోత్రాలు. అయితే లేవి గోత్రాలు అంటే దేవుని సంఘములో పనిచేసేవారు, దేవుని పరిచర్య చేసేవారు లేవి గోత్రం. ఈ గోత్రం వారు దేవునికి ప్రత్యేకింపబడిన యాజకులు. వీరు ఎవరిలోకి వస్తారండి? లేవి గోత్రం వాళ్ళు యాజకులు గోత్రంలోకి వస్తారండి, ఎవరైతే లేవీలు ఉన్నారో. అయితే గనుక కానాన్లో వారికి స్వాస్థ్యం ఇవ్వబడలేదు. అయితే ఈ లేవీయులకు మాత్రం స్వాస్థ్యం అనేది కానాను దేశంలో వారికి లేదండి. వారు దేవాలయాల్లో ఉండడమే, లేకపోతే దేవుని మందిరం ఎక్కడుంటే వారు అక్కడ ఉండడం తప్ప వారికి స్వతంత్ర ఇల్లు అది ఏమీ కూడా ఇవ్వడం అనేది జరగలేదు కానాను దేశంలో. సో ఈ లేమీయులు అనేవారు యాజక సమూహంలోకి వస్తారండి. కాబట్టి ఇజ్రాయేలు కానాను దేశంలో ప్రవేశింపక మునుపు రూబేను, గాదు గోత్రములు మరియు మనష్షే గోత్రములలో అర్ధభాగము యోర్దానుకు తూర్పుగా ఉన్న సారవంతమైన ప్రదేశముగా ఉండుట చూచి వానిని స్వీకరించి అక్కడనే నివసింప మొదలుపెట్టిరి. అయితే అసలు ఈ కానాను దేశానికి రాకముందే వీరు ఎవరో రూబేను, గాదు గోత్రికులు, ఇంకెవరండి? మనష్షే గోత్రికులు. ఈ ముగ్గురు కూడా కానాను దేశానికి ఈ గోత్రకు వాళ్ళు రాకముందే వీరు యోర్దాను తూర్పుగా ఉన్న సారవంతమైన ప్రదేశంలో వీరు ఏం చేశారండి? ఉండుట చూచి దానిని వారు స్వీకరించారండి. అంటే కానాను దేశం రాకముందే వారు ఈ ముగ్గురు గోత్రాలు కూడా ఆ ప్రదేశాన్ని వారు ఎంచుకోవడం అనేది, అక్కడ ఉండడం అనేది జరిగిందండి. అయితే అక్కడనే నివసింప మొదలుపెట్టారు. అయినను కానాను దేశమును పూర్తిగా స్వాధీనం వరకు వారు యుద్ధములో సహాయం చేయవలసి వచ్చాను. అయితే ఇప్పుడు దేశం అనేది ఒకేసారి స్వాధీనపరచుకోలేం కదండి. సో ఇక్కడ కానానీలో కూడా కొంతమందిని యుద్ధంలో మరి ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన స్థలాలు ఉన్నప్పుడు, ఆ దేశంలో ఇంకా అనేకమైన చోట్లు ఉన్నప్పుడు యుద్ధంలో ఈ గోత్రపు వారు కూడా సహాయం చేయడం అనేది జరిగేదండి. అయితే మీకు అర్థమైంది కదండి, యాకోబుకి 12 మంది కుమారులు, వారే 12 గోత్రాలు అయినాయి. అయితే యోసేపుకి 2 కుమారులు, ఎఫ్రాయిము, మనష్షే. ఈ 13 గోత్రాలు. అయితే ఈ 13 గోత్రాల్లో ఈ లేమీలు అనేవి యాజకుల గోత్రంలోకి వస్తారండి.
వీరికి కానాను దేశంలో ఎక్కడ స్వాస్థ్యం అనేది ఇవ్వలేదు. అయితే ఈ ముగ్గురు గోత్రాలు ఉన్నాయండి, గాదు గోత్రము, నెక్స్ట్ మనష్షే, నెక్స్ట్ ఇంకో గోత్రం ఏంటి రూబేను. వీరు మాత్రం కానాను దేశం రాకముందే ఒక యోద్ధానుగా ఉన్న ప్రదేశంలో, సారవంతమైన ప్రదేశంలో వీరు ఉండడం, అక్కడే నివసించడం అనేది జరిగేది. వీరు ఇలా ఉంటూ ఉండగా ఇంకా కానాను దేశంలో ఇంకా స్వాధీనపరచుకోవాల్సిన ఏమీ లేనప్పుడు మళ్ళా వీరు కానాను దేశంలో యుద్ధం ఏదైనా జరిగితే వీరు ఇంకా సహాయం చేస్తూ వీరు యుద్ధంలో సహకారుగా ఉండాల్సి వచ్చేదండి. సో ఈ విధంగా మధ్యధరా సముద్రం దగ్గర మనం మ్యాప్ పాయింటింగ్ చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుందండి, ఎలా ఏ రీతిగా ఈ గోత్రం వాళ్ళు ఏ స్థలాల్లో ఉండాల్సి వచ్చింది, ఏ ప్రదేశంలో వీరు ఉండాల్సి వచ్చింది అనేది కూడా మనకి ఇంకా బాగా అర్థమవుతుందండి. అయితే యెహోవా దండయాత్ర ముగిసిన తర్వాత ప్రజలు ఏం చేశారండి, చీట్లు వేసి దేశమును విభజించిరి. ఆ యెహోవా దండయాత్ర అంటే అక్కడ యుద్ధాలన్నీ అయిపోయాక, వీరు శత్రువులందరినీ జయించాక ముగిసిన తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా చీట్లు, మీరు ఎక్కడ చూసినా ఈవెన్ యోనా గ్రంథంలో కూడా చీట్లు వేస్తారు కదండి. ఎక్కువగా అప్పట్లో పాత నిబంధనలు చీట్లు అనేవి వేసేవారండి. ఆ రీతిగానే ప్రజలందరూ అక్కడ చీట్లు వేసి దేశాన్ని విభజించుకోవడం అనేది జరిగింది. అంటే వారి నమ్మకం ఏంటంటే చీటీలు వేస్తే ఆ చీటీల ద్వారా ఏదొస్తే అది వారు అదే తీసుకునేటట్టు, అయితే అది దేవుని నిర్ణయం అన్నట్టు వారు భావించేవారు. సో ఆ రీతిగా వీరు చీట్లు వేయడం అనేది కూడా జరిగేదండి. అయితే ఆషేరు, జెబులోను, నప్తాలి గోత్రములు స్వాస్యముగా పొందినది ఎజ్రాయేలు లోయ, ఉత్తర కొండలు ప్రదేశము. ఈ కొన్ని ఆషేరు, బెబులోను, నప్తాలి, ఈ ముగ్గురు గోత్రాలు కూడా ఉత్తర ప్రదేశం అంటే ఇజ్రాయేలు లోయలో ఒక ఉత్తర కొండల ప్రదేశాన్ని వీరు ఏం చేసుకున్నారండి, స్వాస్యము పొందారండి ఈ గోత్రపు వారు. చీటీలు వేసుకున్నాక వచ్చిన దాన్ని బట్టి. నెక్స్ట్ దాను, బెన్యామీను, యోధ, సిమియోను, ఈ గోత్రకులు మాత్రం స్వాస్యం ఎక్కడ పొందారంటే దక్షిణ పర్వత ప్రదేశము చోట ఈ గోత్రపు వారు ఇక్కడ స్వాస్యం అనేది పొందారండి. నెక్స్ట్ మూడోది ఎఫ్రాయిము, మనష్షే, నెక్స్ట్ అర్ధగోత్రికులు, ఇష్మాకారు స్వాస్యముగా పొందిన మధ్య పర్వత ప్రదేశం అండి. ఈ గోత్రపు వారు మధ్య పర్వత ప్రదేశాన్ని స్వాస్యముగా పొంది ఉన్నారండి. నెక్స్ట్ నాలుగోది రూబేను, గాదు మరియు మనష్షే. వీరు చెప్పాను కదండి, యోర్దాను లోయలో ఉన్న సారవంతమైన భూమిలో వీరు కానాను వెళ్ళకముందే అక్కడ నివసిస్తూ ఉండేవారని. సో ఈ గోత్రికులు స్వాస్యం ఎక్కడ పొందారంటే యోర్దానుకు తూర్పుగానున్న బల్లపరుపు భూమి, యోర్దాను తూర్పుగా ఉన్న బల్లపరుపు భూమి ఈ గోత్రపు రూబేను గోత్రపు వారు అనేవారు అక్కడ స్వాస్యం అనేది పొందారండి. ఈ రీతిగా వీరు కానా దేశమును విభజించడం అనేది జరిగింది. ఎలా జరిగిందంటే గోత్రాల వైజ్గా డివైడ్ అయిపోయారు. లేవి గోత్రాలకి స్వాస్యం ఏమి ఇవ్వకుండా మిగతా గోత్రాలు చీటీలు వేసుకోవడం, ఆ చీటీల ద్వారా వారి ప్రదేశాల్లోనూ గోత్రాల కింద డివైడ్ అయిపోయి వారు అక్కడ స్వాస్యం అనేది పొందారు. ఇక్కడ వరకు అర్థమైందండి. నెక్స్ట్ అన్ని గోత్రములకు స్వాస్యములలో లేమీయుల పట్టణములు ఇవ్వబడనవి ప్రత్యక్ష గుడారము దేశము మధ్యలోనున్న నీలోహులో నిర్మింపబడెను. అక్కడ యెహోవాకు ఆరాధన జరిపించి పండుగలు ఆచరించు నిమిత్తం ప్రజలందరూ అక్కడకు కూడి వచ్చేరి. అయితే అన్ని గోత్రాలు ఇప్పుడు ఎక్కడెక్కడైతే స్థిరపరచబడ్డారో మధ్య పర్వత ప్రదేశం, దక్షిణ, ఉత్తర, ఈ ప్రదేశాల్లో ఉన్న గోత్రికులు, కానాను దేశంలో ఉన్న ఈ గోత్రికులు అందరూ కూడా లేమీయులకు స్వాస్యములో పట్టణములో ఇవ్వబడనివి ఒక ప్రత్యక్ష గుడారంలో దేవుణ్ణి ఉంచబడ్డారు కదండి. ఆ ప్రత్యక్షమైన గుడారంలో లేమీయులు నివసిస్తూ ఈ అన్ని గోత్రము వారు కూడా అది ఎక్కడ ఉంది అంటే నీలోహులో నిర్మించబడిందండి. ఏది ప్రత్యక్ష గుడారము. అక్కడికి అందరూ కూడా అన్ని గోత్రపు వారు వెళ్ళేవారు. అక్కడ యెహోవాకు ఆరాధన పండుగలు జరిగించు నిమిత్తం ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చేవారు. ఇంక ఈ లేవీయులు ఆ గుడారములో లేకపోతే దేవుని ప్రత్యక్షమైన గుడారములో ఉండడం అనేది జరిగేదన్నమాట. ఇంక వీరికి స్వాస్యం అంటూ ఏమీ లేదండి కానాను దేశంలో. అయితే
అన్ని గోత్రపు వారు కూడా అక్కడ కలుసుకునేవారు అనమాట. కానాను దేశంలోని కానాను దేశంలోని అన్ని నివాసులు మిక్కిలి భ్రష్టులు మరియు ఘోర వ్యభిచారముతో కూడిన విగ్రహారాధన జరిపించేవారు. అయితే కానాను దేశంలో అన్య నివాసాలు అంటే ఇజ్రాయేల్ వెళ్ళకముందు అక్కడ ఎక్కువగా అన్యులు ఉండేవారండి. వీరు ఎక్కువగా విగ్రహారాధన అనేది కానాను దేశంలో జరిగింది. సో ఆ రీతిగా అక్కడ వ్యభిచారము, పాపము అన్నీ జరిగేవి. అయితే అలా జరిగిస్తూ ఉండేదన్న భయంకరమైన విగ్రహారాధన ఇవన్నీ జరుగుతుండేవి. అయితే వారు శరీర ఆత్మలు మరియు మనుషులు పూర్తిగా చెడిపోయినవి. వారి శరీరము ఆత్మలు రెండూ కూడా వారు ఎలా ఉన్నారంట, కానానీయులు ఆత్మ శరీరాలు చెడిపోవడమే కాదు, అక్కడ భయంకరమైన విగ్రహారాధన కూడా జరుగుతూ ఉండేది. కనుక దేవుడైన యెహోవా వారందరినీ నిర్మూలం చేయవలనని తలంచి ఇజ్రాయేలుకు ఆజ్ఞ ఇచ్చెను. అయితే దేవునికి ఆ వ్యభిచారము, పాపము ఇవన్నీ ఆయనకి అవి అసహ్యంగా కనిపించి ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఆయన లేపడం అనేది, ఆజ్ఞాపించడం అనేది జరిగింది. కానీ ఇజ్రాయేలు అట్లు చేయక ప్రజలు యెహోవాను సేవించరి కానీ ఇజ్రాయేల్ అట్లు చేయక దేవుని ఆజ్ఞను తిరస్కరించిరి. వీరేం చేశారంటే, దేవుడేమో వీరికి ఆజ్ఞాపిస్తే వీరేం చేశారు, ఆజ్ఞను పట్టించుకోకుండా దాన్ని తిరస్కరించి వారికి నచ్చినట్లు, లేకపోతే ఆయన ఆజ్ఞను తిరస్కరించి వారి ఇష్టం వచ్చినట్లు ఉండేవారు. అయితే యెహోషువ మరియు ఇజ్రాయేలు పెద్దలు ఉన్నంత వరకు ప్రజలు యెహోవాను సేవించరు కానీ వారి తదనంతరం ప్రజలందరూ కూడా యెహోవా అయినను ఆయన కార్యములు ఎరుగటువంటి దుర్మార్గమైన తరముగా మారిపోయిరి. ఈ యెహోషువ ఇజ్రాయేలు పెద్దలు ఉన్నప్పుడు ఆ కానాను దేశంలో చక్కగా ఉండేవారండి. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలందరూ. వీరందరూ బాగానే ఉండేవారు కానీ ఒకానొక టైంలో ఇజ్రాయేలు ప్రజలందరూ మరి చనిపోతారు కదండి మనుషులు. మోషే చనిపోయినట్టే యెహోషువ కూడా చనిపోతాడు కదా. యెహోషువ చనిపోయాడు. తర్వాత ఇజ్రాయేలు పెద్దలు పరిపాలించేవారు. వారు ఉన్నప్పుడు కూడా చక్కగా బాగానే నడిచేవారు. ఎప్పుడైతే పెద్దలు వీరు కూడా మరణించారో అప్పుడు ఇజ్రాయేలు ప్రజలు పాపానికి బానిస అయిపోయారండి. దేవుడు ఆజ్ఞను తిరస్కరించారు. యెహోవాను సేవించడమే మర్చిపోయారట. అయితే ప్రజలందరూ కూడా దుర్మార్గులుగా మారిపోయారండి. ఇంకా కానాను దేశం వారు విగ్రహారాధన పక్కన పెడితే ముందు అక్కడికి వెళ్ళిన ఇజ్రాయేల్ ప్రజలు ఎలా అయిపోయారండి? దుర్మార్గులు అయిపోయారు. అయితే యెహోవాను ఎరుగక పోటే దుర్మార్గముగా ప్రవర్తించుటకు కారణము. మొదటి సమూయేలు 2 చదివితే, యెహోవాను విసర్జించి అన్యదేవతను పూజించరి, అన్యజనుతో కలిసి స్నేహము చేసి మరలా విగ్రహారాధన చేయసాగెను. ఆ కానాను దేశంలో ఉన్న అన్యులతో సహవాసం చేయడం, అన్యులతో వారి స్నేహాలు పెంచుకోవడం, తర్వాత అక్కడ ఇంకా పాపం అనేది ఇంకా అధికమైపోయిందండి. అధికమైపోయి ఇంకా వారు ఎలా జీవించారంటే చాలా భయంకరమైన జీవితాలు ప్రతి ఒక్క ఇజ్రాయేలు ప్రజలు కూడా కలిగి ఉన్నారండి. అయితే వారు ఆ విధముగా పాపము చేయుచు తమ ఆత్మలను దేహములను అపవిత్రపరుచుకున్నారు. అంటే వారు శరీరమునే కాదు వారి ఆత్మను కూడా ఏం చేస్తున్నారండి? అపవిత్రపరుచుకుంటున్నారు. మనం కూడా అంతే. కొన్ని చేసే క్రియలు, ఇప్పుడు మందు తాగేవారు ఎవరైతే ఉన్నారో ఆ మందు అలా తాగుతూ ఉంటే శరీరం ఒకటే కాదు ఆత్మీయంగా కూడా మనం దిగజారిపోతామండి. ఆత్మీయంగా కూడా మనలోకి సాతాను క్రియలు అనేవి వస్తాయి. కాబట్టి మన శరీరాన్ని పాడు చేసింది ఖచ్చితంగా ఆత్మను కూడా ఏం చేస్తుంది అండి? పాడు చేస్తుంది కదా. ఆ రీతిగానే ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు వారి దేహాలే కాదు వారి ఆత్మలు కూడా చెడిపోయినాయి అని మనకు వాక్యం వివరిస్తుందండి. దేవుడు ఏది వద్దని చెప్పారో అది
చేసిరి. దేవుడు ఏది చేయొద్దన్నాడో, మోషే గ్రంథాల్లో ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి, ఎలాంటివి ఆచరించాలి అనేవి కూడా ఇవన్నీ మర్చిపోయి వారు దేవుడు చేయొద్దన్న పనులు కూడా చేస్తూ వారు దేవునికి కోపం తెప్పించేవారిగా ఉన్నారండి. అయితే యెహోవాను విసర్జించుట శక్తికే కారణం యెహోవాను విసర్జించుట శిక్షకే కారణం. దేనికి కారణం అండి? దేవుణ్ణి విసర్జించడం అంటే మనకి ఖచ్చితంగా ఏం పడుతుందండి? శిక్షకే కారణం అని ఇక్కడ చాలా చక్కగా మనకి వివరిస్తున్నారండి. అయితే ఈ సంగతులన్నీ ఎరిగియుండి వారు దేవుని విసర్జించి అన్య దేవతలను పూజించరి. వారికి అన్నీ తెలుసు, విగ్రహారాధన చేయకూడదు, పాపం చేయకూడదు అని. మనకు కూడా కదండి, మన జీవితంలో మన తల్లిదండ్రులు చెప్పిన ఇది చేయకూడదు అని అనుకుంటాం, కానీ అదే చేస్తాం కదా. సేమ్ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అదే చేస్తూ వారి జీవితంలో అదే కొనసాగిస్తూ వచ్చారండి. అందువలన యెహోవా కోపము వారి మీద ఉండెను. ఇప్పుడు మనం తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రులు ఖచ్చితంగా మనల్ని తిడతారు కదండి, కొడతారు, మనతో మాట్లాడరు. సేమ్ దేవుడు కూడా అంతే. దేవుని మాట వినకపోయినా, దేవుడు చెప్పినవి మనం పాటించకపోయినా కూడా సేమ్ దేవుడు కూడా మన మీద కోపడతాడండి. అయితే కనుక ఆ పాపం బట్టి దేవుడు ఇజ్రాయేలును శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాడు. వీరు ఇంకా దేవుడు ఆజ్ఞలు పాటించడం అనేసి అవిధేయత కలిగి జీవించడం మొదలుపెట్టాక దేవుడు చూశాడు, ఆయన కోపం ఇంకా ఉండే కొలది పెరుగుతుందే కానీ తగ్గట్లే. అప్పుడు ఈయన ఏం చేశారంటే శత్రువులకు అప్పచెప్పేశాడు. ఇప్పుడు మనల్ని కూడా అంతే. మనం కూడా దేవుని మాట వినకపోతే మన రోగాలకు కానీ, శరీరం మీద రోగం దాడి చేస్తుందంటే మనం కూడా ఏ విషయంలోనూ తప్పిపోయింది, దేవుడు చెప్పింది ఏదన్నా చేయొద్దన్నామేమో, లేకపోతే మన జీవితంలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది ఉందేమో, అలా దేవుడు ఒక్కొక్క దానికి అప్పచెప్తాడు. సో ఇక్కడ శత్రువులకు అప్పచెప్పడం అనేది జరిగిందండి. అయితే శత్రువులు మాటిమాటికి ఇజ్రాయేలు మీదకు శిక్షగా పంపి వారిని మిక్కిలి బాధలు కలుగ చేసేవారటండి. శత్రువులకు ఎప్పుడైతే దేవుడు అప్పచెప్పాడో అప్పుడు దాకా దేవుని కంచె ఉంది, కానీ ఎప్పుడైతే వీరు ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా ఉండడమో, దేవుడు శత్రువుకి అప్పచెప్తే శత్రువు ఇంకా వారిని శ్రమ పెట్టడం అనేది జరిగిందండి. అది న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు చదివితే మీకు అర్థమవుతుందండి. మరి దేవుడు చాలా స్పష్టంగా ప్రతిదీ బయలుపరుస్తాడండి. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఏదైతే విగ్రహారాధన చేయొద్దన్న చక్కగా 40 సంవత్సరాల కానాను దేశం నుంచి నడిపించడమే కాదు, అక్కడ చక్కగా కానాను దేశం పాలు తేనెలు పారే ప్రదేశంలో వీరిని ఉంచడం జరిగింది. అంతా బాగానే ఉంది. దేవుడు వీరికి ఆజ్ఞాపించిన చేయడం మానేసి భయంకరమైన విగ్రహారాధన చేసి యెహోవా కార్యములు మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించే భయంకరమైన జీవితాలు వారు జీవించడం జరిగిందండి. అప్పుడు దేవుడు శత్రువుకు అప్పచెప్పాడు. ఆ రీతిగా మనం న్యాయాధిపతులు చదివితే అర్థమవుతుందండి 1వ అధ్యాయం 2. మరి ఇంకా బాగా మనకి వివరణ కావాలంటే బైబిల్ ఇంకా చాలా మంచి బుక్స్ ఉంటాయండి, ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు. మరి అర్థమైందండి కానాను దేశాన్ని ఏ విధంగా విభజించారు, అందులో ఎన్ని గోత్రాలు ఉన్నాయి, ఏ విధంగా వారు గోత్రాల వైదు ఏ ప్రదేశాలు తీసుకున్నారు, గోత్రాల వైజ్గా తీసుకున్నాక వారు కానాను దేశంలో ఎలా జీవించారు, కానాను దేశంలో దేవుడు వారిని ఏం చేశాడు అనేది అన్నీ ఇప్పటివరకు అర్థమైంది కదండి. ఇది కానాను దేశ విభజన అనేది ఈ రీతిగా జరగడం అనేది మనం విన్నాం కదండి. సో రేపు ఇంకొక టాపిక్తో మీ మధ్యకు వస్తాను. అందరికీ అర్థమైంది కదండి. ఇంతవరకు దేవుడు నడిపించాడు, అలానే చక్కగా మీరు కూడా విన్నారు. మీ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. మళ్ళీ రేపు కలుసుకుందాం.